హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగ్నా రిఫ్లెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ ఎగ్జైటెడ్గా కూడా ఉన్నా. ఎందుకంటే మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. వాట్, ఈ ఫీలింగ్ దూరంగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బికాజ్ మనకు వచ్చేది పార్సలే కదా, ఫుడ్ ఐటమ్సే, బట్టలే కానీ అనుకుంటాం, కానీ ఏదో బట్ అది తెలియని హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, దాని వాల్యూ తెలియదు మనకి. అది స్నాక్స్ అయినా అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. అదే అలానే దూరంగా ఉంటేనే వాల్యూ తెలుస్తుంది, లైక్ నాకు తెలుస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటి, మే, తెలిసిందే కదా, గొప్ప గొప్ప వాళ్ళందరూ మేలోనే పుడతారు. లైక్ అలానే మనం కూడా పుట్టాము. సో దానికి రిలేటెడ్ క్లాత్స్ అండ్ మనకి గ్రాడ్యుయేషన్ కూడా ఉంది మేలో. సో అకేషన్స్కి కొన్ని క్లాత్స్ అండ్ స్నాక్స్ అన్నీ పంపించింది మమ్మీ. సో ఏమేమి పంపించారు అన్నీ మనం అన్ప్యాక్ చేద్దాము. అండ్ మనం అన్ప్యాక్ చేయాలంటే ముందు మనకు కావాల్సింది సీజర్ అండ్ నైఫ్. సో వాటితో రెడీగా ఉన్నాను, ఏమేమి పంపించారో వాటిని అన్ప్యాక్ చేయడానికి. సో సరేలే, నాతో పాటు మీకు కూడా చూపిద్దామన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న సజెషన్, ఎవరైనా ప్యాకేజ్ వేయించుకోవాలనుకుంటే దూరంగా ఉన్నవాళ్ళు మోస్ట్లీ మీరు వీకెండ్స్ వేయించుకుంటే వీక్ మిడ్కి వచ్చేస్తుంది. అదే వీక్ స్టార్టింగ్ వేయించుకున్నారనుకోండి, నాది మండే వేశారు యాక్చువల్లీ, బట్ ఫ్రైడేకి నాకు యూఎస్ఏ వచ్చింది, కానీ సాటర్డే సండే ఇక్కడ డెలివరీ సర్వీసెస్ ఉండవు. సో ఆ 2 days నా ప్యాకేజ్ హోల్డ్ అయిపోయి నాకు మండే డెలివరీ చేశారు. అదే మనం వీకెండ్స్లో వేయించుకున్నాం అనుకోండి, అంటే మనకి వెయిటింగ్ టైం అనేది ఉండదు అని నా ఫీలింగ్. అది ఇట్స్ అప్ టు యూ, బట్ నాకు అనిపించింది, చెప్పాను అంతే. ఇంకెందుకు మరి ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఇగ్నోర్ మై మెస్. ఏమైనా మెస్సీగా ఉంటే నా రూమ్ని మీరు ఏమనుకోకండి. అండ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి కనిపించింది ఏమిటి అంటే ఓన్ ప్రమోషన్ గ్యాస్. సర్వీస్ వాళ్ళు పెట్టినట్టున్నారు, కార్గో వాళ్ళు, కొరియర్ సర్వీస్ వాళ్ళు. ఇఫ్ ఎవరైనా మీరు విజయవాడ నియర్ బై ఎవరైనా ఉంటే లెట్స్ ట్రై. ఇది లక్ష్మి ఇంటర్నేషనల్ కార్గో అండ్ కొరియర్ సర్వీస్ అంట, వేయించుకోండి ఎవరికైనా కావాలి అంటే. ఎస్. అండ్ ఓ గైస్, దీని గురించి నాకు నిజంగా ఐడియా లేదు గైస్. ఇది మా సిస్టర్ పంపించినట్టుంది. యాక్చువల్లీ నా బర్త్డే వస్తుంది కదా, తను సర్ప్రైజ్గా నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది. అలా నాకు తను ఈసారి సద్గురువు గారి బుక్ పంపించింది. మీకు ఐడియా ఉంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్ బుక్ అనమాట ఇది. యాక్చువల్లీ నాకు రీడింగ్ హ్యాబిట్ లేదు, బట్ నేను ఎప్పుడు రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలనుకుంటాను. అలానే భగవద్గీత కూడా స్టార్ట్ చేద్దాం అనుకుని, జస్ట్ కంటెక్స్ట్స్ ఉంటాయిగా ఏవైతే చదివా, కానీ నాకుండే దానికి వాటికి చదవడం కుదరలేదు. సో నేను అది స్కిప్ చేశాను. బట్ ఓకే, సద్గురు బుక్ ఇచ్చింది, ఓకే, ఇష్టమైంది కాబట్టి మేబీ చదువుతానేమో. లెట్స్ ట్రై. ఇది ఓపెన్ చేయాలనుకోవట్లేదు ఇంకా, అంటే బుక్కే కదా, తర్వాత చూద్దామని. అండ్ లోపల ఏదో కవర్ ఉంది, మేబీ చూద్దాం, ఏదైనా పెట్టిందేమో చెల్లి గారు. ఓ guys, see this. Oh my god guys, literally, అంటే oh my god guys, మా చెల్లి ఓన్గా దాని లిప్స్తో, కిస్ ప్రింట్స్తో ఇలాగా పేపర్ అంతా చేసి హ్యాపీ బర్త్డే బంగారం, లవ్ యూ సో మచ్ బుజ్జికన్నా అని పెట్టింది బుక్లో. లిటరలీ ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ చెల్లి, లవ్ యూ. ఇట్స్ రియల్లీ వెరీ ప్రీషియస్ గిఫ్ట్ టు మీ, వెరీ వెరీ ప్రీషియస్. లిటరల్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు గైస్, బికాజ్ మా చెల్లి ఎలా అంటే
నేను ఉన్నదానికి కంప్లీట్ మా చెల్లి ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఏదైనా ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో గానీ, అన్నిట్లోనూ. అలాంటి పర్సన్ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్ చేస్తే నిజంగా ఆ ఫీలింగ్ అనేది చాలా బావుంటుంది గదా! యాహ్! ఓహ్! లవ్ యూ సో మచ్ బుజ్జి కన్నా. లవ్ యూ సో మచ్ టు బుజ్జి కన్నులు. లవ్ యూ. థ్యాంక్ యూ చెల్లి. అండ్ ఇట్స్ ది ఫస్ట్ వన్. ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా. అండ్ గిన్ని గైస్. ఎవరో గిఫ్ట్ ఇస్తారు కదా ఫంక్షన్స్ది. ఏదో మొన్న ఒకసారి చూపిస్తున్నప్పుడు నాకు పంపించు అన్నాను, అందుకే పంపించేసినట్టుంది. ఓకే, ఐ థింక్ దీస్ ఆర్ సమ్ క్లోత్స్. ఐ థింక్ తర్వాత ఓపెన్ చేద్దాం లాస్ట్లో. అండ్ సమ్ స్నాక్స్, హాట్ స్నాక్స్. మేమైతే ఆకు వడలు అంటాం. మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో మాకు తెలియదు. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారంట కదా. సో మేము ఆంధ్ర సైడ్ అయితే ఆకు వడలు అలా అంటాము. ఆంధ్రాలో మా గోదావరి సైడ్. ఒరిజినలీ ఐఎమ్ ఫ్రమ్ గోదావరి. అండ్ ఇవి కూడా సేమ్. అండ్ యా, ఇవి నాకు కారంగా చేయమని చెప్పా మమ్మీని. సో ఇవి కూడా హాట్ స్నాక్స్ పంపించింది కారంగా. సేమ్ 2 ప్యాక్స్. ఎందుకంటే నేను మేలో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. సో మమ్మీ మా ఫ్రెండ్స్కి కూడా విడిగా వాళ్ళకి సెపరేట్గా ప్యాక్స్ చేయించేసింది. సో స్వీట్ మా మమ్మీ. అండ్ ఇవి కూడా క్లోత్సే. నేను లాస్ట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇవి కూడా క్లోత్సే. బట్టలు. అండ్ సమ్ హక్కా నూడిల్స్. ఇక్కడ దొరకవా అని అనుకోకుండా, యాక్చువల్లీ మా చెల్లిగారు ప్రయోగాలు చేద్దామని ఇలాంటివి కొంటారు. ఆవిడ తినదు కదా, వేస్ట్ అయిపోతే మమ్మీ నాకు పంపించేసినట్టుంది. ఇది యాక్చువల్ స్టోరీ బిహైండ్ దిస్ హక్కా నూడిల్స్. దానిలో దాచడం ఏముంది, సో నేను చెప్పేస్తున్నాను మీకు అంతే. పూతరేకులు, మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్. నువ్వులు చిక్కి, నువ్వులు అచ్చు మా పెద్దమ్మ కొంది. థ్యాంక్స్ పెద్దమ్మ. అండ్ వడియాలు అంటారు కదా, మినప వడియాలు సంథింగ్ అలాంటివి. ఇవి కర్రీస్ చేసుకుంటారు మోస్ట్లీ. కర్రీస్ ఉత్తగా కూడా తింటారు అనుకుంటా నార్మల్గా. యప్. సో ఎప్పుడైనా అలాగ తిను. ఇవి ఇంట్లోనే మోస్ట్లీ ఇండియాలో ఉన్నప్పుడు వండితే తినను, అంత తక్కువ తినను అనమాట. ఇప్పుడు పంపిస్తానంటే సరే పంపి అన్న. చూసారు కదా, బికాస్ వాల్యూ తెలిసింది నాకు. సో ఇదొక ప్యాక్. అండ్ ఇవి మైసూర్ పాక్ ఇంట్లో చేసినవి, ఓన్ అనమాట, ఓన్ మేడ్. చిన్నప్పుడు మా మమ్మీ స్కూల్కి వెళ్ళే టైంలో స్నాక్స్ పెట్టాలి కదా బాక్స్లో. ఇవి నాకు ఇష్టమైన స్వీట్ చిన్నప్పుడు మోస్ట్లీ. అంటే నేను ఎక్కువ స్వీట్స్ తినను, చాలా తక్కువ స్వీట్ తింటాను అనమాట. ఎక్కువ ఓవర్ స్వీట్ ఉండకూడదు. అలా ఇది మమ్మీ చక్కగా ఇంట్లో మినిమం స్వీట్ వేసి ఎక్కువ ఓవర్ స్వీట్ కాకుండా అలా చేసేది. అలా బాక్స్లో టిఫిన్ స్నాక్స్గా పెట్టేది. సో అవి పంపించమని చెప్పాను. సో అదొక్కటి. అండ్ ఐ థింక్ ఇది కూడా మా సిస్టరే పంపించినట్టుంది. టెంప్టేషన్స్. అండ్ నేను చాక్లెట్స్ కూడా ఎక్కువ తినను, చాలా తక్కువే తింటా. అండ్ నాకు మంచ్ అండ్ టెంప్టేషన్స్ పంపించింది. టెంప్టేషన్స్. థ్యాంక్ యూ అగైన్ ప్రేమ. పూతరేకులు కూడా ఇంకా 2 ప్యాక్స్, మొత్తం 3 ప్యాక్స్ పంపించారు. చకోడీలు. ఐ లవ్ చకోడీస్. ఓకే, is mango pickles. ఇది మ్యాంగో పిక్లే. 3 ప్యాక్స్ పంపించిన మమ్మీ.
మా ఫ్రెండ్స్ కూడా ప్యాక్ చేసిందని చెప్పా కదా, సో ఒకటి మా ఫ్రెండ్ పేరుతో ఇలా మెన్షన్ చేసి ఇదొక ప్యాక్, అండ్ ఇది ఇద్దరు ఫ్రెండ్స్ది, సో వాళ్ళిద్దరివి ఎస్ అండ్ బి అని పెట్టింది, మా సిస్టర్ పెట్టింది. సో అటు ఇది నోకు పెద్ద ప్యాక్. అండ్ గవ్వలు ఐ థింక్ హాట్ గవ్వలు అనుకుంటా. అండ్ అగైన్ 2 ప్యాక్స్, సెపరేట్ ప్యాక్స్ చేసిపించింది. యప్, హాట్ అండ్ స్వీట్ రెండు మిక్స్డ్ ఉన్నాయి. సో ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏంటి అనేది. అండ్ సమ్ కారం, అంటే నాన్ వెజ్ పికిల్స్ ఏమీ పంపించమల్లా ఈసారి, మనం ఓన్గా పెట్టుకుందాం అనుకున్నా. సో దానికి కారం పంపిస్తానని చెప్పింది. ప్రాన్స్ కానీ చికెన్ కానీ ఏమైనా పికిల్స్ పెట్టుకోవాలంటే వాటికి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా లిడ్, సో ఇది దానిపైన అది డిష్, దాని కిందది. అండ్ ఇది ఓన్ గరం మసాలా మమ్మీ చేసింది. నాకు మమ్మీ చేసే గరం మసాలా అంటే చాలా ఇష్టము, సో అది పంపించింది. అండ్ సమ్ కారం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ రేగొడియాలు. ఐ థింక్ మోస్ట్లీ చాలామందికి చాలా వరకు తెలిసి ఉండదు, బట్ గోదావరి కృష్ణా సహం వరకు తెలుస్తాయి, అదర్ ప్లేసెస్కి నాకు తెలీదు. బట్ నాకు రేగడియాలు అంటే చాలా ఇష్టం గైస్. సో కొన్ని మా పెద్దమ్మ చేసి పంపించారు అండ్ కొన్ని మమ్మీ బయట తీసుకుంది. ఇక్కడ వరకు మన స్నాక్స్. అండ్ నెక్స్ట్ మనం క్లాత్స్ ఏమేమి వచ్చాయో ఎవ్రీథింగ్ మనం చూద్దాం. ఇవన్నీ దీనిలో పెట్టేసి నేను అప్పుడు ఓపెన్ చేస్తాను అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద ఎగ్జైటింగ్ పార్ట్, క్లాత్స్. మనం ఇప్పుడు బట్టలు ఓపెన్ చేయబోతున్నాం. ఇది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట, నాకే కాదు ప్రతి ఒక్కరికి. సో బట్టలకి వెళ్ళిపోదాం. భయం గైస్, నాకు పేషెన్స్ ఉండదు గైస్. లైక్ ఓపెన్ చేయడానికి ఇలా ప్లాస్టిక్స్ తీసి ఓపెన్ చేయొచ్చు, నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. పని అయిపోవాలి. ఆ పని అయిపోతే ఇప్పుడు సిజర్తో కట్ చేస్తే ఏదైనా క్లాత్కి పట్టుకుని చిరిగితే రిస్కే కదా. టైం తీసుకుని ప్లాస్టర్స్ తీయను, ఆ రిస్కే ఇష్టం. ఓకే, ఇది ఒక 2 సారీస్, నావి కాదు, మా ఫ్రెండ్ తెప్పించుకుంది, సో తనవి. సో తనవి తీయాలనుకోవట్లేదు, నావి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఎక్కువేం పంపించలేదు గాయస్, చూపిస్తా ఏం పంపించారు. గైస్ ఇప్పుడు చూపించినా, లేకుంటే నెక్స్ట్ కట్టుకున్నప్పుడు వీడియోలు పెడతాను కదా, అప్పుడు చూస్తారా? చూపించేస్తాను, బికాస్ నేను ఎంత ఎగ్జైట్గా ఉన్నానో మీకు తెలియాలి, మీరు చూడాలి కదా. This is one saree guys, లెనిన్ కాటన్ అంటారు కదా, కైండ్ ఆఫ్ అలా. బ్లౌజ్, సారీ బ్లాక్ కలర్, నేను వేసుకుని మీకు చూపిస్తా. ఓకే, అండ్ దీనిలో ఒక బాక్స్ పడింది. గైస్ ఇదేంటో గెస్ చేయండి. గెస్ చేయలేదు, ఏంటో చెప్పనా? దేవుడు కుంకుమ గాయస్. మా మమ్మీ అమ్మవారు భక్తురాలు అనమాట, సో మమ్మీ పూజ చేసిన కుంకుమ పంపిస్తుంది నాకు ప్రతిసారి పార్సల్లో. అండ్ సమ్ సారీ పిన్స్, హియర్ సమ్ సారీ పిన్స్, 1
2, 3 అండ్ నాకు ఈ శారీ మీదకి బ్లాక్ శారీ మీదకి జ్యువెలరీ కూడా పంపించారు యాంటిక్లో. జస్ట్ నెక్ సెట్, నోస్ రింగ్, ఇయర్ రింగ్స్ అండ్ ఏమంటారు దీన్ని, రింగ్, ఫింగర్కి రింగ్ అనమాట. అంటే హోల్ సెట్, ఇవన్నీ హోల్ సెట్ ఇచ్చారు. ఇది ఒకటి పక్కన పెడదాం, అమ్మవారిది దేవుడి దగ్గర పెడతాం నెక్స్ట్. అండ్ గ్యాస్ ఇది యాక్చువల్లీ 3 months అయినట్టుంది తీసుకుని. నిజంగా ఎగ్జైటెడ్ ఈ శారీస్ చూడడానికి, నా గ్రాడ్యుయేషన్కి వేసుకోవడానికి. మమ్మీ మా చెల్లి కోరిక నా గ్రాడ్యుయేషన్కి ఏ వేసుకోవాలని. వాళ్ళ కోరికని ఎందుకు కాదంటాం చెప్పండి. అందుకని మనం సారీ వేసుకుందాం అనుకుంటున్నాం గ్రాడ్యుయేషన్కి. ఎలా ఉంది నా చీర గాయస్, నా చీర కలర్ కాంబినేషన్ బాగుంది కదా. పేస్టల్ కలర్స్ అనమాట, అంత లైట్ కలర్స్. ఒక 3-4 కలర్స్ వచ్చాయి. ఈ సారీ కలర్ ఏంటి అంటే చెప్పలేను, బికాస్ గ్రీన్ ఉంది అండ్ ఇది కైండ్ ఆఫ్ బ్లూ ఉంది, కాటన్ క్యాండీలా, ఇంకా పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది. అన్ని కలర్స్ ఉన్నాయి గాయస్. ఎవరైనా కలర్ గేమ్ ఆడుకుంటే పిల్లలు నా దగ్గర పంపించండి. చీర కట్టుకున్నప్పుడు ఈజీగా అన్ని కలర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు నా చీరలో. అండ్ చాలా బాగుంది గాయస్, నా బ్లౌజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ చిన్న మమ్మీ. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ సారీ. ఇది నా బర్త్డేకి బాగుంది కదా, పింక్ కలర్. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి గాయస్ సారీస్ రెండు, బాగుంది. ఇది కూడా బాగుంది. సారీ, థ్యాంక్ యూ. Can't wait to wear them. నా సీజర్ ఏది? సీజర్ లేదు గాయస్. యా, ఇక్కడే ఉంది. అండ్ ఐ థింక్ ఇవి డ్రెస్సెస్ అనుకుంటా. అంటే డ్రెస్సెస్ ఏమేమి వస్తుందో తెలుసు నాకు. ఐ మీన్ డ్రెస్సెస్. సో ఇంకా సారీస్ వచ్చేసాయంటే ఇవి డ్రెస్సెస్ అవుతాయి. చూడీదార్ గాయస్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కాదు, మోస్ట్లీ ఏంటంటే మేము మా సిస్టర్ బర్త్డే అయినా నా బర్త్డే అయినా చిన్నప్పటి నుంచి ఇద్దరు బర్త్డేస్కి కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాం, అలా అలవాటు. అంటే ఇంకా ఇప్పుడు నేను 2 years నుంచి ఇక్కడ దూరంగా ఉంటున్నా కదా, దూరంగా ఉన్నా కానీ నాకు మా మమ్మీ మనీ వేసేయడమా, లేకుంటే ఇలా పార్సల్ వచ్చినప్పుడు డ్రెస్ తీసుకుని వేయడమా అట్లా చేస్తుంది. ఇంకా మనీ వేసిన ఇక్కడ వెస్ట్రన్ వేరే కదా మోస్ట్లీ, నేను ఇంకా అక్కడే తీసుకుని ఏదైనా పంపించమంట అలా పంపిస్తారు ఇంకా. సో అలా నాకు చుడిదార్ స్టిచ్ చేసి పంపించారనమాట. పికాక్ కలర్ అనమాట, పికాక్ కలర్. అండ్ నాకు ఈ కలర్ కావాలని చెప్పా, పర్పుల్. సో ఈ పర్పుల్ అండ్ ఒక చుడిదార్ తీసుకుని స్టిచ్ చేయించారు. అండ్ ఇది ఒక డ్రెస్, ఇది నాదే, ఇక్కడే తీసుకున్నాము. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను ఇంకా ఇండియాలో వదిలేసి వచ్చా. సో ఆ డ్రెస్ నేను పంపించమనలేదు, పంపించేశారు. ఓకే, అంతే గాయస్, దట్స్ ఇట్. Yes guys, that's all my 22 kgs love from India, from my home. And అన్నీ ఒకటైతే నిజంగా మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మా సిస్టర్ పంపించింది ఇది నాకు అన్నిట్ల మీద ఇది చాలా డిఫరెంట్, చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అది 2 days బ్యాక్ కాల్ చేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నేను పంపిస్తున్నట్టు అని అడిగితే నేను ఏం పంపిస్తున్నావు అది ఇది నువ్వు గెస్ట్ చేయలేవు అది ఇది అంది. ఇంకా నేను ఏదో పంపిస్తుందిలే అనుకున్నా కానీ నిజంగా ఇదైతే గెస్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నా కోసం నువ్వు స్నాక్స్ అవన్నీ చేసి పంపించినందుకు. అవన్నీ హోమ్మేడ్ గైస్, మమ్మీ చేశారు. అండ్ అండ్ నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా నువ్వు సెపరేట్గా, నేను చెప్పకుండా నువ్వు పంపించినందుకు సెపరేట్గా వాళ్ళకి ప్యాకింగ్ అవి చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. యు ఆర్ సో కైండ్, సో క్యూట్. ఐ లవ్ యూ నిర్రు. Thank you so much, mommy. Thank you so much, Shelly, for this gift and for this book and for chocolates, everything. అది guys నా వీడియో. మీకు నా వీడియో గట్లా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి, మీ సిస్టర్స్కి, మీ అన్నారే బ్రదర్స్కి, కజిన్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చెప్తే మీకు కూడా నేను స్నాక్స్ కొరియర్ చేస్తాం మరి. ఓకేనా? అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Magna Reflections. See you later. Bye bye. Yours Magna.